గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాటలపై మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మండిపడ్డారు. గిరిజన విద్యార్థులకు జ్వరాలు వస్తే నాదా బాధ్యత అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. విచక్షణ కోల్పోయి పదవి ఉందన్న అహంకారంతో గుమ్మడి సంధ్యారాణి ఈ వ్యాఖ్యలు చేశారని పుష్పశ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగి విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే ప్రభుత్వం బాధ్యత లేదు అంటూ ప్రశ్నించారు. సరైన సమయానికి వైద్యం అందకపోవడం వల్లే ఇద్దరు విద్యార్థులు మృతి చెందితే ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు పుష్పశ్రీవాణి. గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడుతూ విద్యార్థులకి జ్వరాలు వస్తే నా బాధ్యత, లేకపోతే ఎవరికి జ్వరం వచ్చినా నాదా బాధ్యత అని చెప్పేసి ఆవిడ ఒక మంత్రి స్థాయిలో ఉండి గౌరవప్రదమైనటువంటి మంత్రి పదవిలో ఉండి సంబంధిత శాఖ అయి ఉండి విచక్షణ కోల్పోయి పదవి అనే అహంకారంతో అధికార మదంతో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు గిరిజనురాలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్నది మర్చిపోయి మాట్లాడారా? లేకపోతే గిరిజన సంక్షేమ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ అన్ని స్కూల్స్ కూడా అందులో ఉన్నటువంటి విద్యార్థులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఎదురైతే మీకు బాధ్యత లేదా?